అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అఖండ 2లో నటిస్తుండగా డిసెంబర్ 5న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో పాటు గోపీచంద్ మలనేని దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ను ప్రకటించాడు. కాగా ఇప్పుడు బాలయ్యకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, దేవరా సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ బాలయ్యతో ఓ సినిమాను లైన్ లో పెట్టబోతున్నాడన్న వార్త నెట్టింట మారుమోగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో మరోవైపు కొరటాల దర్శకత్వంలో టైటిల్ రోల్లో నటిస్తున్న సీక్వెల్ దేవరా 2 ఆలస్యమవుతుంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ కొత్త స్క్రిప్ట్లను రెడీ చేసే పనిలో ఉన్నాడట. బాలకృష్ణ కోసం ప్రత్యేకించి ఓ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు ఇప్పుడు అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాయి. ఈ మూవీ బాలకృష్ణకు సరిగ్గా సూట్ అయ్యేలా ఉండబోతుందని నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాలకృష్ణ కొరటాల శివ కాంబోలో రాబోతున్న తొలి సినిమా ఇదే అవుతుంది. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ పరిశ్రమలో నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ వర్గాలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరుత చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తన 18 ఏళ్ల కెరియర్లో మగధీర, రంగస్థలం, RRR వంటి బ్లాక్ బస్టర్స్ తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం బుచ్చిబాబు సానాతో పెద్ది అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ది నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో రామ్ చరణ్ రస్టిక్ లుక్ లో గడ్డం, మాసిన జుట్టుతో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. నల్లటి అంగి, ఎర్రటి చారలతో చొక్కా ధరించి, ముక్కుకు పోగుతో బీడీ తాగుతూ చాలా ఇంటెన్స్ లుక్ లో రామ్ చరణ్ దర్శనమిచ్చారు. ఈ పోస్టర్ సినిమా కథ నేపథ్యాన్ని, చరణ్ పాత్ర శక్తిని సూచిస్తూ ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సంగీత దర్శకుడిగా AR రెహమాన్ పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గొప్ప సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలోని ఒక ప్రముఖ కాలేజ్లో తెలుగు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ వేడుకలు ఎంతో ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో సాగాయి. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బతుకమ్మను నెత్తిపై ఎత్తుకుని విద్యార్థులతో కలిసి పాటలు పాడుతూ సీఎం రేఖా గుప్తా, ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను రేఖా గుప్తా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాదు, ఇది మాతృత్వానికి, జీవనానికి, ప్రకృతికి గల గౌరవానికి ప్రతీక. తెలంగాణ మహిళలు తరతరాలుగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం భారతదేశ సాంస్కృతిక ఐక్యతకు చిహ్నం. ఢిల్లీలోని తెలుగు విద్యార్థులు ఇలా నిర్వహించడం అభినందనీయం. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేస్తుంది అని పేర్కొన్నారు. రేఖా గుప్తా ట్వీట్ ను ఉపాసన కొణిదెల రీట్వీట్ చేస్తూ తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ మాతో కలిసి బతుకమ్మ జరుపుకున్నందుకు ఢిల్లీ ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ స్పందించారు. ఉపాసన హాజరు కావటం ఈ వేడుకకు మరింత ప్రజ్ఞను తీసుకొచ్చిందని అక్కడి తెలుగు విద్యార్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం రేఖా గుప్తా, ఉపాసన పాల్గొన్న బతుకమ్మ వేడుకల ఫోటోస్, వీడియోస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పూలతో తయారు చేసిన బతుకమ్మలు, సంప్రదాయ తెలంగాణ దుస్తుల్లో విద్యార్థులు, అతిథులు ఇవన్నీ ఢిల్లీలో ఒక చిన్న తెలంగాణను గుర్తు చేశాయి. తెలంగాణ సాంస్కృతిక సంపదను దేశ రాజధానిలో కూడా ఇలా ఘనంగా నిర్వహించడం అనేది సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక. బతుకమ్మ వేడుకల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ప్రముఖులు పాల్గొనటం, యువతతో కలిసి సంబరాల్లో మునిగి తేలటం మన సంప్రదాయాల విలువను దేశవ్యాప్తంగా చాటింది. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 120 బహదూర్. 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని రజనీష్ దర్శకత్వం వహిస్తుండగా పరమవీర చక్ర పురస్కార గ్రహీత మేజర్ సైతాన్ సింగ్ భాటీ పాత్రలో ఫర్హాన్ అఖ్తర్ నటించబోతున్నాడు. రాశిఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 21, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా సెకండ్ టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. భాగ్ మిల్కా భాగ్ తర్వాత ఫర్హాన్ అఖ్తర్ మరోసారి బయోపిక్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శ్రీ విష్ణు నటించిన అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది
అస్సామీ సుందరి కయాదు లోహర్. ఈ ఏడాది ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో సినిమా చేస్తుందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. అంతేకాదు కామెడీ చేయటం ఎంత కష్టమో చెప్పింది కయాదు లోహర్. నేను అనుదీప్ డైరెక్షన్ లో వస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నా. ఈ మూవీ పూర్తిగా కామెడీ బ్యాక్డ్రాప్ లో సాగుతుంది. సినిమాలోని చాలా డైలాగ్స్ షూటింగ్ స్పాట్ లో ఆలోచించి రాసినవే. ప్రతి 5 నిమిషాలకోసారి వచ్చే సీన్ కొత్తగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందంటూ చెప్పుకొచ్చింది కయాదు లోహర్. కామెడీ చేయడం చాలా కష్టమైన పని, ఎందుకంటే నేను అనుదీప్ సార్ తో ఓ సినిమా చేస్తున్నాను. కామెడీ చాలా కష్టమని తెలుసుకున్నాను. ఎందుకో నాకు తెలియదు, కానీ దానికి భాష కూడా ముఖ్యమే. మీకు భాష తెలిసినప్పుడు దాని అర్థమేంటో, ఆ సంస్కృతి ఏంటో మీకు తెలుస్తుంది. తద్వారా కామెడీ కూడా సహజంగానే వస్తుంది. సంస్కృతితో పాటు ప్రేక్షకుల నాడి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నాకు నవ్వించే స్వభావం ఉందని నమ్ముతున్నా, కానీ కామెడీ చేయాల్సి వస్తే మాత్రం అది చాలా కష్టమైన పని. అది షూటింగ్ చేసేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి పంచ్ సరిగ్గా వేయాలి, ప్రతి టేక్ను సరైన విధంగా వచ్చేలా చూసుకోవాలి. కామెడీ అనేది స్క్రిప్ట్ పై ఆధారపడి కాకుండా స్పాట్లో అనుదీప్ చాలా డైలాగ్స్తో రాస్తూ ఉంటారు. నాకు ఒక డైలాగ్ ఉందంటే మళ్ళీ 5 నిమిషాల తర్వాత మరో డైలాగ్ వస్తూ ఉంటుంది. ఈ సంభాషణలు కామెడీ ప్రతిసారి కొత్తగా మారుతూనే ఉంటాయి. నా భాషలో కామెడీ చేస్తే అంత కష్టం కాదు, కానీ వేరే భాషలో చేయాలంటే చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చింది కయాదు లోహర్. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా ఇంతకీ అనుదీప్ కయాదు లోహర్ను ఎలా చూపించబోతున్నాడు అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా చేసే యాక్టర్స్ లో ఒకరు టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధర వెంకట్ కళ్యాణ్ కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. కాగా మేకర్స్ తాజాగా ఈ మూవీ సాంగ్ అప్డేట్ అందించారు. ఈ విజయదశమి అక్టోబర్ 1 ఘన పిశాచి వస్తోంది. చెడు నయా అవతారాన్ని చూసేందుకు రెడీగా ఉండండి అంటూ మేకర్స్ సోనాక్షి సిన్హా పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్ చూస్తుంటే ఇందులో సోనాక్షి సిన్హా డబ్బు పిచ్చి ఉన్న వ్యక్తి పాత్రలు కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి తాజా లుక్ తో సినిమాపై హైప్ అమాంతం పెంచేస్తున్నారు మేకర్స్. ఫౌజీ సెట్ లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దర్శకుడు హను రాఘపూడికి కోపం ఎక్కువగా ఉండటం సినీ వర్గాల్లో తెలిసిందే. సినిమా మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాడు. ఈ క్రమంలో చిన్న విషయంలోనూ గట్టి రియాక్షన్ ఇస్తారట. దీంతో సెట్లో కొన్నిసార్లు ఆయన కోపం తారాస్థాయికి చేరుతుందట. ఈ నేపథ్యంలో ప్రభాస్ హనుకి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మీకున్న ప్యాషన్, డెడికేషన్ అద్భుతం, కానీ ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి అంటూ హనుకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట ప్రభాస్. ఇదంతా పాజిటివ్ వాతావరణంలోనే జరిగిందట. ఈ వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హను మాట్లాడుతూ, ఫౌజీ కథ నా మనసులో చాలా కాలంగా ఉంది. ఇది నేను ప్రత్యేకంగా ప్రభాస్ కోసం రాసిన స్క్రిప్ట్. సీతారామం తర్వాత ఈ సినిమాపై 2 సంవత్సరాలుగా శ్రమిస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో నేను రాసిన 6 కథల్లో ఇది ప్రత్యేకం. ఆడియన్స్ ఎలాంటి అంచనాలతో వచ్చినా వాటిని మించేదిగా ఉంటుంది అంటూ పేర్కొన్నారు. అలాగే ప్రభాస్ ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తారు. ఆయన్ను ప్రేక్షకులు ఇలా ఎప్పుడూ చూడలేదు. ఎమోషనల్, ఇంటెన్స్ మరియు మ్యాచో ఎలిమెంట్స్ కలగలిపిన పాత్ర ఇది అని హను చెప్పారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఖిలేని యంగ్ హీరో అఖిల్ ఇప్పుడు తన కెరియర్లో మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఏజెంట్ మూవీ ఫెయిల్యూర్ తర్వాత పెద్ద సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ ఇప్పుడు లెనిన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు 80% పూర్తవగా మిగిలిన భాగాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవనున్నాయి. త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రాబోతుందని కూడా టాక్. అంతేకాదు ప్రమోషన్స్ కూడా అదే సమయంలో మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. లెనిన్ నుంచి విడుదలైన టైటిల్ గ్లిమ్స్ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రగడ్ లుక్ లో అఖిల్ కనిపించిన విధానం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. మైథాలజీ టచ్ తో రూపొందించిన గ్లిమ్స్ వీడియో సినిమాపై బజ్ పెంచింది. ఈ సినిమాకు వీడియోలో భాగ్యం, విష్ణు కథ, ఫేమ్, మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవ నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అనుపూర్ణ స్టూడియోస్ భాగస్వామిగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ సాహిత్యం, సంగీతం అందిస్తున్నారు. మొదట అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్ గా అనౌన్స్ చేసినప్పటికీ డేట్ సమస్యల కారణంగా ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్డ్స్ తీసుకున్నారు. ఇప్పటికే శ్రీలీలతో తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలను భాగ్యశ్రీతో తిరిగి షూట్ చేయాల్సి రావటం వల్ల కొంత డబుల్ వర్క్ అయినా మూవీ ప్రోగ్రెస్ లో ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుకు సాగుతోంది. తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తన ప్రచార సభలో జరిగిన దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కర్నూలులో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించి తన బాధ్యతను చాటుకున్నారు. ఈ విషాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు విజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే ఘటనలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి 2 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వెల్లడించారు. తాను ప్రకటించిన ఈ మొత్తం వారి కుటుంబాల్లో వెలుగును నింపలేదని, వారికి జరిగిన నష్టాన్ని పూడ్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తాను తన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని విజయ్ హామీ ఇచ్చారు. కాగా శనివారం కరూర్ పట్టణంలో విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీగా జనం తరలి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది. సినిమా టికెట్ల ధరల పెంపును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని సీనియర్ నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. టికెట్ ధరలు పెంచను, మిడ్ నైట్ షోలను అనుమతించను అని అసెంబ్లీలో స్పష్టంగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి సెల్యూట్ చేస్తున్నా, దయచేసి ఇదే మాట మీద నిలబడాలని కోరుతున్నా అని ఆయన విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రేక్షకులు తీవ్రంగా ఇబ్బంది పడతారని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఏకైక వినోదం సినిమా మాత్రమే. అలాంటి సినిమా టికెట్ రేట్లు పెంచితే వారు వినోదానికి దూరం అవుతారు. అంతేకాకుండా ఈ ధరల పెంపు వల్ల పెద్ద సినిమాలకు ప్రయోజనం చేకూరొచ్చేమో గానీ చిన్న చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. దయచేసి టికెట్ ధరలు పెంచొద్దు సార్ అని ఆయన ప్రభుత్వాలను కోరారు. తమిళంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుతున్న సినిమా పేరు ఫీనిక్స్. అందుకు కారణం ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతి కొడుకు సూర్య కావడమే. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సత్తా చాటుకున్న నటుడిగా విజయ్ సేతుపతి కనిపిస్తాడు. మాస్ ఆడియన్స్ వైపు నుంచి ఆయనకి విపరీతమైన మద్దతు ఉంది. అలాంటి విజయ్ సేతుపతి వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వటం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. స్టన్ మాస్టర్గా అనేక చిత్రాలకు పనిచేసిన అనల్ అరసు దర్శకుడిగా రూపొందించిన సినిమా ఇది. తన సొంత బ్యానర్లో ఆయన ఈ సినిమాను నిర్మించాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 4వ తేదీన థియేటర్స్కి వచ్చిన ఈ సినిమాలో వర్ష, అభినక్షత్ర ముఖ్యమైన పాత్రను పోషించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రలో నటించింది. విజయ్ సేతుపతి తనయుడి సినిమా కావటం, అతని నటన ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి, వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ఫుల్ రోల్ను పోషించడం ఈ సినిమాపై కుతూహలాన్ని పెంచుతూ వెళ్లాయి. మొదటి ప్రయత్నంలో అతను పాస్ మార్కులు కొట్టేసినట్టుగా చెప్పుకున్నారు. అలాంటి ఈ సినిమా ఈ నెల 26వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడాలి మరి ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు కొట్టేస్తాడు. తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు ప్రముఖ హీరో విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘటనపై తెలుగు సినీ పరిశ్రమ సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు. తమిళనాడులోని కరూర్ ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ఓజీ విజయాన్ని ఆనందంగా పంచుకుంటూనే ఇటీవల జరిగిన ఓ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ సినిమాలో మ్యూజిక్ విషయంలో చాలా బాధపడ్డారు. ఆ సినిమాకు మహేష్ బాబు ఫ్యాన్స్ నాపై తీవ్రమైన ట్రోలింగ్ చేశారు. నేను ప్రతి సినిమాకి సమానంగా కష్టపడతాను. ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా చూసే మనసు నాకు లేదు. కానీ సినిమా కథలో ప్రెజెంటేషన్లో పవర్ లేకపోతే నా సంగీతం ఎంత బాగా ఉన్నా కూడా అది పట్టించుకోరు. అయినా ఫ్యాన్స్ నన్నే టార్గెట్ చేశారు. అప్పుడు నిజంగానే నాకు చాలా బాధేసింది. ఎన్నోసార్లు డార్క్ రూమ్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాను అంటూ భావోద్వేగంతో మాట్లాడారు తమన్. ఈ సంగీత దర్శకుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అనేక మంది నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు అనేక బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన తమన్ ఓజీతో మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నారు. బీజంతో పాటు సాంగ్స్ కూడా సినిమా ఫీల్ను పెంచాయి. సినిమాకు మూడ్ సెట్ చేయడంలో ఆయన మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని ఫిలిం అనలిస్టులు పేర్కొన్నారు. కాంతారా ఈ సినిమా గురించి కొంచెం ఇద్దరు ముగ్గురు గురించి కొంచెం బాగా మాట్లాడాలి. ఒకటి రిషబ్ సార్,
ఎక్స్ట్రాడినరీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ లాస్ట్ షాట్ చూస్తుంటే ఇంత బియర్డ్తో దీంతో ఇప్పుడు వేస్తే షో ఇప్పుడు వెళ్ళిపోవాలన్నట్టు ఉంది సినిమా. ఎక్స్ట్రాడినరీ సార్. అండ్ ఆల్సో ఈ సినిమా చూసిన ఒక 3-4 ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి స్పెల్ బౌండ్ అని సింగిల్ ఒక్క వర్డ్లో చెప్పారు అందరూ. ఎక్స్ట్రాడినరీ సినిమా అని వాళ్ళు చెప్పింది మనస్ఫూర్తిగా నిజమవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుద్దని, పాన్ ఇండియా లెవెల్లో చాలా చాలా పెద్ద నెంబర్లు రికార్డ్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. అలాగే హీరోయిన్ రుక్మిణి వసంతన్, తిను మా సినిమాలో కూడా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా హీరోయిన్ తాను పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి చూసాం. ఎక్స్ట్రాడినరీ. మేము మా అన్న ఎన్టీఆర్ గారికి సరిపోయే అట్లీస్ట్ దగ్గరలో వచ్చే హీరోయిన్ ఎవరున్నారా అని నెలల తరబడి ఎతికితే తను ఒక్కటే కనపడింది మాకు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. సో అట్లీస్ట్ అన్నంత కాకపోయినా 80% మీరు ఇవ్వగలరని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమాలో నెక్స్ట్ మాట్లాడాలంటే క్యాస్ట్ అండ్ క్రూ, ఎక్స్ట్రాడినరీ క్యాస్టింగ్. వాళ్ళ డిఓపి వర్కే కానీ, టెక్నీషియన్స్ వైజ్ డిఓపి గారు కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీ కనపడుతుంది. ఇంకా కమింగ్ టు హొంబలే ప్రొడక్షన్స్, హొంబలే విజయ్ గారు, చెల్వాగౌడ గారు ఇద్దరు 10 సంవత్సరాలు కష్టపడి అచీవ్ చేస్తే ఏదన్నా పెద్దవాళ్ళు ఏదన్నా బిగ్ బ్యానర్ ఏదైనా అచీవ్ చేస్తే వాళ్ళు 10 అవసరం లేదు 5 చాలన్నారు. 5 yearsలో దే హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్. KGF 1, 2, మొన్న నరసింహ, అంతకుముందు సలార్, ఇప్పుడు కాంతారా 1, కాంతారా 2, రేపు వాళ్ళు తీసే సినిమాలు ఇక ఆ లిస్ట్ నేను చెప్పకూడదు. ఎక్స్ట్రాడినరీ సినిమాలు. కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్. సూపర్. Thank you so much for this love, support. ಮನಸ್ಸಿಂದ ಮಾತಾಡಬೇಕು, ಹಾಗಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಏನಾದರೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂತಂದರೆ ನನ್ನ ಸಹೋದರ ನಿಮ್ಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ ಅದನ್ನ. ಇದು ನಮ್ಮಿಬ್ಬರದ್ದು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಕೆಳಗಡೆಗೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಇವ್ರನ್ನ ಏನು ಹೇಳಬೇಕು, ಫ್ರೆಂಡ್ ಅಂತ ಹೇಳಬೇಕಾ, ನನ್ನ ಸಹೋದರ ಅಂತ ಹೇಳಬೇಕಾ? ಯಾವತ್ತೂ ಇವರೊಬ್ಬರು ತೆಲುಗು ಹೀರೋ ಥರ ಫೀಲೇ ಆಗಲಿಲ್ಲ ನನಗೆ. ಇವರೊಂಥರ ನನ್ನೂರವರು, ನನ್ನ ಅಣ್ಣ, ನನ್ನ ತಮ್ಮ ಥರದ್ದು ಒಂದು ಫೀಲಿಂಗ್, ಒಂದು ಸಹೋದರನ ಥರ ಫೀಲಿಂಗು. ಇವತ್ತು ಹೈದರಾಬಾದಿಗೆ ನಾವು ಬರ್ತೀವಂತಂದಾಗ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಬಂದು ನಮ್ಮ ಆಡಿಯನ್ಸ್ಗೆ, ತೆಲುಗು ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ನಮಗೆ ಬೆನ್ನು ತಟ್ಟಿ ಇಡೀ ತಂಡವನ್ನು ಇಲ್ಲಿ ತಂದು ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಇಲ್ಲ ಹಾಗೇನಿಲ್ಲ ಸರ್, ಫಾರ್ಮ್ಯಾಲಿಟೀಸ್ ಇಲ್ಲ, ಬಟ್ ಸ್ಟಿಲ್ ಒಂದು. ಆದರೂ ಕುಂದಾಪುರಕ್ಕೆ ಬಂದಿದ್ದರು. ಕುಂದಾಪುರದ ಮಗ ಬಂದಾಗ ಪ್ರಗತಿ, ನಾನು ಎಲ್ಲರೂ ಇವ್ರನ್ನ, ಅಮ್ಮನ್ನ, ವೈಫ್ನ ಎಲ್ಲರೂ ಟ್ರೀಟ್ ಮಾಡೋಣ ಅಂತೆಲ್ಲ ಫುಲ್ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿದ್ರೆ, ಅಲ್ಲಿ ಬಂದು ನಾಟಿ ಕೋಳಿ ಸಾರು ಮಾಡಿ ನಮಗೆ ತಿನ್ಸಿದ್ರು ಅವರು. ಸೊ ತುಂಬ ಖುಷಿ ಆಗುತ್ತೆ. ನಮ್ಮ ಪಕ್ಕದ ರಾಜ್ಯ ಆದರೂ ಕೂಡ ಎಲ್ಲರೂ ಇವತ್ತು ಅಣ್ಣ ತಮ್ಮದ್ರ ಥರದಲ್ಲಿ, ಇವರು ನಾನು ಹೇಗೋ, ಕರ್ನಾಟಕ ಹಾಗೋ, ಆಂಧ್ರ ಹಾಗೆ ಅನ್ನೋವಂಥ ಫೀಲಿಂಗ್ ನನಗೆ ಯಾವತ್ತು. ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟ್ ಇರಲಿ. ನಾನು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ, ನಾನು ಇವತ್ತು ತಾರಕ್ ಸರ್ದು ಮಾತು ಕೇಳಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ 1ಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟ್ ಇರಲಿ ಅಂತ ನಾನು ಕೇಳಲ್ಲ, ನೀವು ಮಾಡ್ತೀರಂತ ಗೊತ್ತು ನನಗೆ. ప్రీతి ఇర్లీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి నా వయసు బహుశా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయి ఉంటుంది. మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి, మా ఊరు ఇది, కుందాపుర దగ్గరే మా ఊరు, చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని
నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది. అప్పుడు అర్థమయ్యేది కాదు, ఓహో ఇదేంటి, ఇది ఎప్పటికైనా ఇది నిజంగా జరుగుంటుందా, ఈ కథ నిజమేనా కాదా, ఇలాంటి ఎన్నో డౌట్లు నాకు. కానీ బాగా నచ్చేవి. ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది. ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా, ఈ గుళిగ ఆట అనేది ఏంటి, ఈ పింజుర్లి అంటే ఏంటి, ఒక్కసారి చూడాలి కదా. చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది. కానీ ఏ రోజు అనుకోలేదు నేను విన్న ఆ కథల నుంచి, నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని, ఒక చిత్రం తీస్తాడు అని. అండ్ దట్ వాజ్ నన్ అదర్ దెన్ మై బ్రదర్ రిషబ్ శెట్టి. The stories I've heard as a child, when I saw it on screen, I was speechless, sir. I just did not know what to say. కథ తెలిసి నేనే ఇలా అయిపోతే, ఈ కథ కొత్తగా తెలిసిన వాళ్ళు ఏమయ్యారో అదే రిజల్ట్ కాంతారా 1ది. Rishabh sir is a very, very, very rare breed of directors and actor. I've always had this, అంటే ఈయనలో డైరెక్టర్ ఓవర్ పవర్ చేస్తాడా, డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. బట్ రిషబ్ సార్లో డామినేట్ చేసేది కేవలం ఒక డైరెక్టర్ యాక్టర్ కాదు, 24 క్రాఫ్ట్స్లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్. హీ డామినేట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ of all the 24 crafts. If it was not for Rishabh sir, I really don't think ee roju ee chitram ee level lo తీయగలిగేవారా. ఎందుకంటే నేను మా అమ్మగారు ఎప్పటి నుంచో ఉండే కోరిక ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్ళాలి అని. నేను తీసుకువెళ్ళినప్పుడు థ్యాంక్ యూ టు రిషబ్ సార్. రిషబ్ సార్ లేకపోయి ఉంటే మాత్రం ఆ దర్శనం కానీ ఆ భాగ్యం కానీ కలిగేది కాదు. పనులన్నీ మానుకొని నాతో మా అమ్మగారితో ఆయన కానీ ప్రగతి గారు కానీ కుటుంబ సభ్యుల్లాగా గుళ్ళకి తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పించి ఒక సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నాడు ఆయన నన్ను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విల్ నెవర్ థ్యాంక్ యూ, ఐ డోంట్ వాంట్ థ్యాంక్ యూ అండ్ క్రియేట్ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, బట్ ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ టు గివ్ మై మదర్ హర్ డ్రీమ్, టు ఫుల్ఫిల్ హర్ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళినప్పుడు ఐ గాట్ ది ఆపర్చునిటీ టు సీ కాంతారా చాప్టర్ 1 గురించి ఆయన ఎంత కష్టపడుతున్నారో చూడడానికి నాకు అవకాశం దొరికింది. నిజంగా చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ కాంతారా చాప్టర్ 1. ఒక గుడికి తీసుకెళ్లారు నన్నైనా, అది మీరు చూసుంటారు, ఇక్కడ వరకు నీళ్లు ఉంటుంది, ఆయన ఊరి దగ్గర ఉండే గుడి అది. ఆ గుడికి వెళ్ళడానికి మార్గమే లేదు, ఆ మార్గం వేసుకున్నారు వీళ్ళు. ఎందుకనంటే అక్కడ సెట్ వేసుకొని అక్కడ షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ మార్గాన్ని వేసుకున్నారు వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్ టు మేక్ కాంతారా 1 చాప్టర్ 1. I mean, humanly impossible. If it was not for Rishabh sir, if it was not for the team that Rishabh sir believed in, and I really don't think anything would have been possible with Kantara chapter 1. And backed with his amazing dream was his wife itself, Pragati Garu, who helped him. There was a very close friend of mine, Vijay sir from Hombale, and Cheluve sir, who've backed Rishabh sir for this dream. I hope ee chitram మనందరినీ రంజింపజేస్తుంది అని, ఒక గొప్ప బ్లాక్ బస్టర్ చిత్రంగా ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్లో ఈ చిత్రం ప్రస్ఫుటంగా మనందరికీ కనపడాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మీ అందరూ రిషబ్ గారిని, కాంతారా టీంని ఆశీర్వదించినందుకు నిజంగా నా ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీద మిస్ అవుతున్న మై డియర్ ఫ్రెండ్ ప్రశాంత్, తను కూడా ఉండుంటే బాగుండేది. బట్ లాంగ్వేజ్ ఇస్ బాడ్. I hope, I wish, and I'm sure Kantara is going to be a big, big, big blockbuster. Please go enjoy this on the 2nd of October. 2వ తారీఖున చూడండి మీరందరూ. దయచేసి థియేటర్లో ఎంజాయ్ చేయండి.
నా బ్రదర్కి ఆయన పడ్డ ఈ కష్టానికి మీరందరూ ఆశీర్వాదాన్ని అందించండి. థ్యాంక్ యూ. ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను, ఇంకాసేపు మాట్లాడేవాడిని. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ అందరికీ తెలిసిందే, ఇంటికి జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి. మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తుంటారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ అందరికీ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమిని మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారని, కాంతారా చాప్టర్ 1 చిత్రాన్ని విజయం బాట వైపు నడిపిస్తారని మీ అందరినీ ఇంకొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జై హరికృష్ణ. ఇందాక స్టార్టింగ్లోనే మైక్ పట్టుకుని ఏం చెప్పాలి హైలైట్ పాయింట్ అంటూనే స్టార్ట్ చేశారు స్పీచ్ డల్గా ఉన్న. ఇప్పుడు మీరే హీరోగా అయిపోయి మొత్తం డామినేట్గా మొత్తం ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు అంతా. అవును. ప్లస్ నిజంగా చెప్పాలని ఇందాక చెప్పినట్టు ఇంకో 30 years మీ ఎనర్జీకి 30 years కదా, ఇంకో 40 years కూడా ఉంటారు నాకు తెలుసు గ్యారంటీ. ఓకే. సో దాని డౌట్ లేదు సార్. ఫైనల్గా ఏంటంటే ఇందాక ప్రొడ్యూసర్ని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సినిమా చేయాలని, ఇట్లాంటి కథ నాకెందుకు రావట్లేదని ప్రొడ్యూస్ చేయాలని అన్నారు కదా, దాని గురించి. ఇప్పుడు రెండు అంటానండి. ఒకటి, ఒక సినిమా తీసినప్పుడు ఎక్కువ మంది జనాలు చూడాలి. దానికి ఎలా సెన్సార్ ఉంది, ఏం తీయాలో వాళ్ళు తీస్తారు, ఏం ఉంచాలో వాళ్ళు ఉంచుతారు. కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది, క్లియర్గా ఇలాంటి అపురూపమైన రేర్ సబ్జెక్ట్ వచ్చింది అనేది నేను చెప్పాను. ఒకటి, ఇవాళ ఎవరు హీరో, మీరా మూర్తి గారా ఎవరు అని మేము చూస్తున్నాం. ప్రొడక్షన్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం, మంచి కథ కోసం చూస్తున్నాం. అదే చెప్పాను నేను, మాకు మంచి కథలు ఉంటే ఇవ్వండి అని చెప్పాను. మామూలుగా జనరల్గా కొన్ని సినిమాలు యూత్ని ఫస్ట్ టార్గెట్, ఓపెనింగ్ టార్గెట్గా పెట్టుకుని కొంచెం ప్రోమోస్ కట్ చేస్తారు, టీజర్ కట్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్యాటర్న్లో కట్ చేసిన టీజర్ అనేది అని అంటే సార్ 100% ఈ సినిమా కంప్లీట్లీ యూత్ సెంట్రిక్ ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసేలానే ఉంటుంది. ఎవరైనా ఏం చేస్తారు సార్, టీజర్ కట్ చేసేటప్పుడు టు గ్రాప్ ద అటెన్షన్, అరే ఈ సినిమా వైబ్ ఏంటి, ఎలా ఉండబోతుంది అన్నది. కే ర్యాంప్ అనే సినిమా వైబింగ్ సినిమా సార్. ఆ వైబ్ తెలియాలి. అండ్ నేను చేసిన ముందు చిత్రాలతో పోల్చుకుంటే దీంట్లో ఈసారి ఓకే కిరణ్ ఇలా ఎనర్జెటిక్గా ఇలా చేయబోతున్నాడు అన్నదే ప్రజెంటేషన్ చేస్తాం కదా సార్. గ్లిమ్స్లో టీజర్లో చేసాం, ట్రైలర్లో మీరు ఇంకా చూస్తారు ఇంకా ఎలా ఏముండబోతున్నాయి అదర్ ఎమోషన్స్ అవన్నీ. ఒక హీరో ఒక ఇమేజ్ చట్టంలో ఇరుకోకుండా కొన్ని ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేస్తారు. ఇలా వాళ్ళకి పర్సనల్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం, కొంతమంది యాక్షన్ అంటే ఇష్టం. అట్లా మీ కెరియర్లో వరుసగా అన్ని జోనర్లు చేశారు, లాస్ట్ కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. సో మీకు పర్సనల్గా ఎలాంటి జోనర్లో ఎలాంటి హీరోగా మీకు భవిష్యత్తులో పేరు తెచ్చుకోవాలని ఉంది అని అడిగితే? సార్, ఐ ఆల్వేస్ వాంట్ టు బీ ఏ బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో సార్. ఐ లవ్ కమర్షియల్ ఫిలిం. ఓకే, ఫార్మాట్ మారుతూ ఉండొచ్చు, ఇయర్ మారే కొద్ది కమర్షియల్ సినిమా డెఫినేషన్ మారచ్చు, బట్ ఐ వాంట్ టు బి ఏ కమర్షియల్ హీరో. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.